హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఐరన్ ప్లీట్స్ లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. చాలా చిన్న చిన్న పాయింట్స్, అది కూడా ఎక్కడ ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఎలా ఐరన్ చేయాలి అన్నది తెలిస్తే మనం కూడా ఇలా ఐరన్ ప్లీట్ లెహంగాని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫ్యాబ్రిక్ని మీషో నుండి తీసుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా మనం ఫస్ట్ కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. అప్ సైడ్ చూసారా, పైన నడుము దగ్గర నేను మనం నార్మల్గా ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే కుచ్చులన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా బార్డర్ మధ్యలో కూడా నేను లెహంగాకి మధ్యలో కూడా కుచ్చులు పెట్టేసుకొని అక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసాను. అండ్ కింద సైడ్ కూడా సేమ్ మనం కుచ్చులు ఎటువైపు అయితే పెట్టుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేలాగా కింద సైడ్ కూడా మనం ఇలా ఒక స్టిచ్ అయితే కదలకుండా వేసేసుకోవాలి. పైనుండి కింద దాకా కూడా ఈక్వల్గా మనకి కుచ్చులు అనేవి కనిపించాలండి. ఇది మనం ఐరన్ చేసేటప్పుడు మనకి క్లాత్ ఎటు మూవ్ అవ్వకుండా పైనుండి కింద వరకు కూడా కుచ్చులు ఈవెన్గా వస్తాయన్నమాట. ఇలా స్టిచ్చెస్ మొత్తం వేసేసుకున్న తర్వాత చూసారా, ఇక్కడ నేను పైనుండి కింద దాకా మనం స్టిచ్చెస్ వేసేసాం కాబట్టి ఎక్కడికి కూడా మూవ్ అవ్వదు. ఫస్ట్ ఈ లెహంగా ఇలా మూవ్ అవ్వదు కాబట్టి మనం దీన్ని నెమ్మదిగా ఐరన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పైనంతా కూడా ఐరన్ చేసుకున్న తర్వాత కింద పార్ట్ కూడా ఐరన్ చేసేసుకోవాలండి. అందరూ స్టిచ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను. ఇలా ఐరన్ చేయటం అయితే అయిపోయింది, కానీ ఐరన్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే మనం స్టిచ్చెస్ వేసాం కాబట్టి కొంచెం ఈజీగా అణుగుతుంది, కానీ స్టిచ్చెస్ లేకపోతే అస్సలు అనగదండి. ఇప్పుడు మనం ఇది ఇలా రెడీ చేస్తున్నాం కదా, పైన ఐరన్ చేసాము అండ్ బ్యాక్ సైడ్ ఐరన్ చేసేటప్పుడు ఇంకొంచెం ఈజీగా మనం ఐరన్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ చేసాం కాబట్టి కొంచెం బ్యాక్ సైడ్ అణుగుతుంది, కానీ ఫస్ట్ టైం ఫ్రంట్ సైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుందండి. ఇది ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత పైన మనం కస్టమర్కి అలాగే డెలివరీ చేసేయచ్చు. ఆ తర్వాత కస్టమర్స్ని అది వాళ్ళు వేర్ చేసినప్పుడు ఆ స్టిచ్చెస్ అన్నవి తీసుకోమంటే సరిపోతుంది. అప్పుడు వాళ్ళకి మనం ఎలా స్టిచ్ చేసిందో అలా వెళ్తుందన్నమాట. లేదంటే లుక్ అనేది కొంచెం పాడవుతుంది. సో ఇలా చేసేసుకున్న తర్వాత మనకి రెడీ అయిపోతుందండి లెహంగా అయితే. ఈ ఐరన్ ప్లీటెడ్ లెహంగాస్ చాలా మంచి లుక్ ఇస్తాయి. చూసారా, లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.